అదే కాకుండా ఈ 5 ఏళ్ల కాలంలో మన అధికారులు కూడా ఆయనకి ఎంతో సహకరించారు. కూడా మా జడ్పీటీసీ గారు ఎన్నో సమస్యలు చెప్పారు. ఆ సమస్యలు అడిగేదండి అలా చెప్తే ఇంకొకసారి అడగదా వ్యవసాయ శాఖకి సంబంధించి కంటిన్యూ చేయవలసిందిగా మన జిల్లా కలెక్టర్ అధికారులు ఇప్పుడు అంటే మంత్రి గారు మార్చి పెట్టుకుంది మేడం. ఆ మార్చి నుంచి ఎక్స్టెన్షన్ రాజకీయం జరిగింది. 25 ముగ్గురు అధికారులు వారి డిపార్ట్మెంట్ వారికి రావడం జరుగుతుంది. వారికి సంబంధించిన ప్రశ్నలు ఏమైనా ఉంటే ఈ శాఖ వారికి వారి ప్రశ్నలు కూడా వారికి తెలియజేయడం జరుగుతుంది. ముందుగా వ్యవసాయ శాఖ చైర్మన్ గారికి సవినయంగా తెలియజేస్తున్నాను. ఏమని అడిగారు. అది యాక్చువల్గా మనకి రబీ సీజన్లో వాళ్ళకి అంటే మనకి ఖరీఫ్లోనే ఉంటుంది. ఇంజనీరింగ్ వెస్ట్ గోదావరి నుంచి మన గౌరవ సభ్యులు అర్చరి మండలం వారు ఐఏబి మీటింగ్ కూడా మనం కండక్ట్ చేసుకోవడం జరిగింది. 1-12 నుండి మనం సాగు నీరు ఇవ్వడం తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం అండి. అలాగే సార్ స్కూల్ జిల్లా పరిషత్ స్కూల్ సార్ చాలా డౌన్. నేను ఆగస్టు 15కి వెళ్ళాను సార్. నా జోడు మట్టిలో కూలిపోయాను స్కూల్. అక్కడే అంగన్వాడీ స్కూల్ ఉంది సార్. నేను అడిగి ఇసిపోయాను సార్. ఆ పూడికి ఏదైనా ఇవ్వమంటే జిల్లా పరిషత్ స్కూల్ పట్టించుకోండి సార్. నా కొత్త చైర్మన్ నేను వచ్చిన తర్వాత ఈరోజు జడ్పీలో 3వసారి జనరల్ బాడీ జరగడం జరిగింది. మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్ల కాలంలో ఎంతో మంచి పనులు చేశారు. ప్రజల సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి ఎంతో ఆయన చెప్పినట్టుగానే చేయడం జరిగింది. ఆయన సుదీర్ఘమైన పాదయాత్రలో చెప్పడం జరిగింది. నవరత్నాలు అని పెట్టి ఒక మేనిఫెస్టోలు విడుదల చేశారు. చేసిన విధంగానే ఆయన ప్రతిసారి కూడా మాట తప్పకుండా, మడమ తిప్పకుండా పేద ప్రజలందరికీ కూడా పథకాలు అందేటట్టు నేరుగా అక్కడ బటన్ నొక్కితే ఖాతాదారులు అకౌంట్లో పడేటట్టు చేసిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారు. అభివృద్ధి ఒక కన్ను అయితే సంక్షేమం ఒక కన్నుగా ఆయన చూస్తూ రెండింటిని కూడా 2 కళ్ళగా సమానంగా చూస్తూ రెండింటిని కూడా ముందుకు తీసుకెళ్ళడం మనం చూసాం. ఎవ్వరు ఎప్పుడు ఎక్కడ చేయనంత విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్ల కాలంలో ఎంతో చక్కగా చేశారు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి కానీ, ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు కానీ ఇలాంటి పాలన అందించింది ఎక్కడా లేదు. ఈరోజు చూసుకుంటే స్కూల్ వరకు చూసుకుంటే విద్యార్థులకి ఎంతో వేల కోట్ల రూపాయలు ఆయన పెట్టుబడి పెట్టడం చూసాం. నాడు నేడు ద్వారా శిథిలావస్థలో ఉన్న స్కూళ్ళన్నీ కూడా ఈరోజు కార్పొరేట్ స్కూల్ ధీటుగా తయారు చేయడం చూసాం. అంతేకాకుండా ఆరోగ్యం మీద కూడా ప్రతి పేదవాడికి కూడా ఆరోగ్యం అందాలి అనే విషయం పైన ఆయన చూస్తే ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఆరోగ్యశ్రీ చేయించుకోవాలంటే 25 లక్షల వరకు కూడా చేయించుకోవచ్చు. గతంలో చూస్తుంటే అర్హులైనా కూడా ఎవ్వరు కూడా పట్టించుకునే దాఖలాలు లేదు. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కులము, మతము, ప్రాంతం, పార్టీ ఏది కూడా చూడకుండా అర్హత ఉంటే చాలు అదే ప్రామాణికంగా చూసుకొని ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం మీద ఆయన ప్రతిదీ కూడా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఆయన వచ్చిన తర్వాత ఈరోజు మన రాష్ట్రంలో 31 లక్షల పైగా ఇళ్ల స్థలాలు అక్క చెల్లెమ్మలకి ఇస్తూ ఉన్నారు. గతంలో చూసుకుంటే ఎక్కడా కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చిన దాఖలాలు మనకి ఎక్కడ కూడా కనపడలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి అక్క చెల్లెమ్మ కూడా పేదలు కూడా ఇల్లు కట్టుకోవాలి, అక్క చెల్లెమ్మకి కలగా ఉంటుంది, ఇల్లు కట్టుకోవాలని వాళ్ళు కలగంటూ ఉంటారు. ఆ కళ గతంలో ఎప్పుడు కూడా నెరవేరలేదు. కానీ మన జగనన్న వచ్చిన తర్వాత ప్రతి అక్క చెల్లెమ్మకి కూడా
నేను ఇల్లు ఇవ్వాలి, స్థలం ఇవ్వాలి, తను ఆ ఇంట్లో ఎంతో ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన గ్రహించారు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క చెల్లమ్మకి కూడా ఇళ్ళ స్థలం ఇవ్వడం జరిగింది.